Yes, good morning, officers. Time for today's current affairs video, 17 July 2025. So let's have a quick glance at this topic. So what are the topics we are going to cover today? Okasari quick glance kodam. Float from programs 36 schemes in mix chestunaru. So this is the first important topic. Then dumping issue. Second important topic. Then parliamentary panel report on income tax bill. Very important. So they're trying to change the income tax bill itself. That is the third important topic. Manipur gets new chief secretary. Politics is chala important. President's rule and chief secretary. Fourth important topic. And finally, NCERT textbooks. Colonial power stole India's wealth. Very interesting topic. So these are all the 5 topics that I'm going to cover today. So let's go for the first topic. Government merges 36 schemes to float farm plan. So what is this topic? Let's have a quick glance. Slide by slide eldam. So Union Budget 2025-6 lo convergence of programs. Any programs? 36 schemes. Any ministries? 11 ministries. Under PM DDKY with annual outlay of ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు 24,000 crores for 6 years from 25 to 31. So they're combining a lot of programs for కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అండ్ ప్రొడక్టివిటీ. అయితే దీనివల్ల ఏమవుతుందంటే కోఆర్డినేషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఫస్ట్ పాయింట్. డ్యూప్లికేషన్ తగ్గిపోతుంది, సెకండ్ పాయింట్. బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవడానికి చాలా పనికొస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక యూనిఫైడ్ అగ్రికల్చర్ పాలసీ ఒకటి క్రియేట్ చేయొచ్చు. సో యూనిఫైడ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, దిస్ ఇస్ ద కీ పాయింట్. సో దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే వాట్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ దిస్ ఇస్ నెట్ క్రాప్డ్ ఏరియా విల్ ఇంక్రీజ్. That is the advantage, first advantage. Operation holdings will increase. Second advantage, and credit intensity will decrease. So these are the 3 major advantages by combining all these crop forms. So these are all the advantages. So process ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 100 లో ఇంటెన్స్ డిస్ట్రిక్ట్స్ని తీసుకుని దాని మీద ఫస్ట్ ప్లాన్ లేఅవుట్ చేస్తారు. ఈ మినిస్ట్రీస్ అన్ని కలిసి వర్క్ చేస్తే ఎట్లా ఉంటుందో టెస్ట్ చేస్తారు. సో దాన్ని బట్టి ఒక బ్యూటిఫుల్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో 100 లో పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్ బేస్డ్ ఆన్ లో ప్రొడక్టివిటీ, ఏవైతే ప్రొడక్టివిటీ తక్కువ ఉన్నాయో వాటిని తీసుకుని దాని మీద టెస్ట్ చేస్తారు అనమాట. సో క్రాపింగ్ ఇంటెన్సిటీ అండ్ లో క్రెడిట్ డిస్బర్స్మెంట్ ఇట్లాంటివి దిస్ ఇస్ ట్రయల్ పార్ట్ అనమాట. ఆన్ వాట్ కైండ్ ఆర్ దే ట్రయింగ్? దిస్ ఇస్ ద ట్రయల్ వర్షన్. So the trial is being done on these kind of places. Atlantivi 100 villages ni pattukuni where the productivity is not so great, ante panta sariga pandanivi, credit disbursement ante valaki funds sariga dorukani chota, and cost effectiveness kuda sariga lekaponi chota. Itlanti మూడు parameters తీసుకుని అట్లాంటివి ఒక 100 places ఐడెంటిఫై చేసి అక్కడ ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వల్నరబుల్ రీజన్స్ అంటే బాగా బాధపడిన రీజన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని అప్లిఫ్ట్ చేద్దామని. సో వల్నరబుల్ రీజన్స్, కస్టమైజ్డ్ ఇంటర్వెన్షన్స్. ఈ వల్నరబుల్ రీజన్స్ ఎట్లాంటివి అంటే దే ఆర్ సోషల్లీ, ఎకనామికలీ, పొలిటికల్గా ఎక్స్క్లూడ్ అయిపోయి ఉన్నారన్నమాట. అంటే మెయిన్ స్ట్రీమ్ యాంగిల్ నుంచి దూరంగా ఉన్న ప్లేసెస్ని పట్టుకుని వాళ్ళని ఎన్హాన్స్ చేసి వాళ్ళకి బెనిఫిట్ ఇస్తారు. సో ఎక్స్క్లూజన్ రిస్క్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ని కంబైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్ అట్లాంటి స్కీమ్స్లో పెట్టడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద మేజర్ పాయింట్. సో ఇక్కడ ఉన్న కాన్సెప్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ధన్ ధాన్య సమితి ఇది ఒకటి ఫస్ట్, నెక్స్ట్ డీసెంట్రలైజేషన్ సెకండ్, స్టేక్ హోల్డర్ ఇంక్లూజన్ థర్డ్. సో ఈ 3 కాన్సెప్ట్స్ కలిపి వాట్ ఆర్ ద పాయింట్స్ చూద్దాం ఒకసారి. So committee at district, state and national levels are including progressive, farmers finalizing plans and monitoring monthly. That's the first point. Bottom to up governance, very very important to be, and inclusive planning. That is the second advantage. Local administrative capacity మీద heavy dependence ఉంటుంది. దానివల్ల లోకల్లో ఉన్న అథారిటీస్ కానీ వాళ్ళందరూ జాగ్రత్తగా పనిచేస్తారు. గట్టిగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. ఇది మేజర్ పాయింట్స్. ఇది all these things is administrative by nature. Next, crop diversification, organic farming, soil and water health.
These are the next important concepts. So the first concept here is this, second concept and third concept. So crop diversification లో ఏమైందంటే ఒకటే క్రాప్ కాకుండా మల్టిపుల్ నంబర్ ఆఫ్ క్రాప్స్ ని పండించాలి with the available technology. So emphasis on crop diversification, the related sectors, organic as well as natural farming and water to soil conservation. దీనివల్ల ఏమవుతుంది అడ్వాంటేజ్, సస్టైనబిలిటీ పెరుగుతుంది, క్లైమేట్ రెసిలియన్స్ కూడా పెరుగుతుంది. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్. దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సపోర్ట్ కూడా దొరుకుతుంది, బిహేవియరల్ షిఫ్ట్ కూడా చేసేస్తారు. ఎప్పుడు డిప్రెషన్లో ఉన్న ఫార్మర్ సడన్గా ఎంకరేజింగ్గా ఫీల్ అవుతారు, దానివల్ల బాగుంటుంది. సో ఏమవుతుందంటే క్రెడిట్ యాక్సెసిబిలిటీ. సో యాక్సెసిబిలిటీ ఈజ్ వన్ మేజర్ ప్రాబ్లమ్. తర్వాత క్రెడిట్ ట్రాకింగ్, దట్ సెకండ్ ప్రాబ్లమ్ టు బి అడ్రెస్డ్. And finally, beneficiary outreach. That is the third problem that comes into this. So, ఈ స్కీమ్లో ఏ స్కీమ్స్ ఇవ్వచ్చు అనేది లిస్ట్ ఎక్కడ గవర్నమెంట్ అఫీషియల్ సైట్లో కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో దీస్ ఆర్ ద మోస్ట్ ప్రాబబుల్. సో దీస్ ఆర్ ఆల్ ప్రాబబుల్ schemes and ministries which might be included. For example, PM Kisan for income support, PMFBY crop insurance, PMSKY irrigation, Paramparagat Krishi Vikas Yojana organic farming, Agriculture Infrastructure Fund AIF, Gramin Bandharan Yojana storage infrastructure, and PM Asha price support. So these are all mostly the probable schemes and programs that might be combined together for the benefit of the farmers. So what other ministries can be included? Food, rural development, water and environment, itlantivi. So programs, watershed programs, soil health card scheme, micro irrigation scheme, credit guarantee and agri smart funds. So these are the major points. So full list of 36 funds not yet officially published based on cabinet note and sector focus. But mostly these might be the programs which might be combined. Those 36 programs can be combined under 11 ministries combined చేసి ఓవరాల్ గా ఫార్మర్ అండ్ సాయిల్ హెల్త్ ని భయంకరంగా పెంచాలి అనే ఒక ఐడియాలజీతో ఇవి చేయడం జరుగుతుంది. అండ్ దానివల్ల క్రాప్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, టెక్నాలజీ వాడడం జరుగుతుంది, అండ్ దగ్గరుండి పనులు చేయించడం జరుగుతుంది. దానివల్ల అఫీషియల్స్ కూడా జాగ్రత్తగా పనిచేస్తారు. సో దిస్ ఇస్ ద థింగ్ ఫర్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో PDFs will be provided to you. You just collect all those points, and I'm putting stars and blocks. Just collect them and do the work which is necessary. So the next topic is government clamping down on dumping import surges. So dumping అనేది బేసిక్ కాన్సెప్ట్. డంపింగ్లో ఏం జరుగుతుంది అంటే సింపుల్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ 100 రూపీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి. ఫారెన్ కంపెనీ వాళ్ళు వచ్చి మన దగ్గర వాళ్ళ సరుకుని ఇక్కడ డంప్ చేస్తారు. డంప్ చేసి సేమ్ ప్రోడక్ట్ వేరే కంట్రీ నుంచి వస్తున్నాయి కాబట్టి యాజ్ అన్ ఇంపోర్ట్ మనం తీసుకుంటాము. ఆ ఇంపోర్ట్ ప్రోడక్ట్ 80 రూపీస్కి అమ్ముతారు. దానివల్ల జనము మన ప్రోడక్ట్ కొనడం కంటే వాళ్ళ ప్రోడక్ట్ ఎక్కువ కొంటారు. దానివల్ల ఓవరాల్గా లాస్ వస్తుంది. సో ఈ డంపింగ్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా మొబైల్ తయారు చేస్తున్నారు అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ నుంచి ఒక మొబైల్ వస్తుంది. ఓకే, కండిషన్ ఏం పెట్టారంటే బేసిక్గా మీరు డంప్ చేయాలంటే దాంట్లో ఉన్న మేజర్ పార్ట్స్ కూడా మీరే తయారు చేసి పంపించాలి, అంతేగాని వేరే చోట మీరు తయారు చేసి పంపించడానికి వీల్లేదు అని ఒక కండిషన్ పెట్టడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ఏ కంట్రీస్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయో వాళ్ళు మాత్రమే ఎక్స్పోర్ట్ చేసి మన కంట్రీకి పంపించవచ్చు. దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో ఒక మొబైల్ తయారు చేయాలంటే వాళ్ళు చైనాకి పంపిస్తారు. చైనాలో మొబైల్ $10, $5 వాళ్ళు చేసుకుంటారు. చేసి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు $100, $120, $50, $60 అమ్ముతారు. సో యూఎస్ ప్రోడక్ట్ కనుక ఇండియాలో దిగింది అంటే మన వాళ్ళు కండిషన్ పెట్టింది అంటే యూఎస్లో మ్యానుఫ్యాక్చర్ అయిన మాత్రమే మనము డంప్ చేయాలి, అంతేగాని మీరు తీసుకుపోయి చైనాలో ప్రొడక్షన్ చేసి దాన్ని తీసుకొచ్చి మీరు ఇండియాలో డంప్ చేయడానికి కుదరదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ ద ఓవరాల్ స్టోరీ లైన్. సో ఈ డంపింగ్ మీద మంచి రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ప్రస్తుతానికి టారిఫ్ మీద కథలు పడుతుంటే మనం డంపింగ్ మీద కథలు పడుతున్నాం. దట్ ఈస్ హోల్. సో లెట్స్ హావ్ ఎ క్విక్ గ్లాన్స్ ఎట్ వాట్ ఈస్ దిస్ టాపిక్ అబౌట్.
Practice of exporting goods at prices significantly below their normal price. Domestic rates కంటే తక్కువ ఉండే. So practice of exporting goods at prices significantly below our domestic price. Okay, so this is the definition. దీనివల్ల షార్ప్ రైజ్ జరిగింది ఎక్కడ? టు ప్రొటెక్ట్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్. అది ప్రాబ్లం. సో దీనికి సంబంధించిన ఆఫీస్ ఎవరు? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్, DGTR. They launched 8 anti-dumping investigations across 12 countries targeting various product lines. So Ministry of Commerce కింద వస్తుంది అంతా DGFT, Director General of Foreign Trade, that is the first important office, and DGTR, Director General of Trade Remedies. Remedies అంటే solutions. So these are very very important. ఈ డంపింగ్ మీద ఏమైనా వస్తే, ఈ డంపింగ్ అనే కాన్సెప్ట్ వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన, డంపింగ్ అని ఏమైనా వస్తే డైరెక్ట్గా మీరు ఖచ్చితంగా ఈ రెండు డైరెక్ట్గా మెన్షన్ చేయాల్సి వస్తుంది అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. సో దేర్ ఫోర్ ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి యాజ్ యూపీఎస్సీ సీరియస్ ఆస్పిరెంట్స్. సో నెక్స్ట్, నేషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్వెస్టిగేషన్స్. ఎక్కడెక్కడ చేశారు ఇన్వెస్టిగేషన్స్, అది ఇంపార్టెంట్. చైనా, తైవాన్, కువైట్, మలేషియా, Oman, Qatar, Saudi Arabia, UAE, Switzerland, EU, Egypt and Indonesia. These are all where the investigations have been done. So Commerce Secretary Mr. Sunil Bartwal emphasized inter-ministerial data sharing as well as monitoring is very much required. దీనివల్ల మనము ఇంటర్నేషనల్ లాస్ కానీ ఎట్లా ఫాలో అవుతున్నాం. We are implementing the WTO compliant tools like anti-dumping duties. So very important. దీనివల్ల ఏమవుతుందంటే ఇంపోర్ట్ సర్జీలు తగ్గిపోతాయి, సస్పీషియస్ ప్రైసింగ్ తగ్గిపోతుంది, టారిఫ్ ఎవేషన్ కంప్లీట్ తగ్గిపోతుంది. సో దీస్ ఆర్ ఆల్ ది అడ్వాంటేజెస్ వీ హ్యావ్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ దిస్. సో దీస్ ఆర్ ఆల్ ది అడ్వాంటేజెస్. దీనివల్ల ఇంపోర్టర్స్ డిస్గైజ్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాసెస్లో మళ్ళీ ఇల్లీగల్ ట్రేడ్ ఒకటి. ఇల్లీగల్ ట్రేడ్ ఎట్లా, ఇది హైలైట్ పాయింట్ అసలు. Disguised gold alloys like palladium, rhodium, iridium with less than 1% gold to bypass higher gold duties. So మామూలు కంట్రీస్లో గోల్డ్ పాస్ చేయాలంటే మీకు తెలుసు గోల్డ్ డ్యూటీస్ పే చేయాలి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే డిస్గైజ్డ్ గోల్డ్ అలాయ్స్ అంటే పలాడియం, రోడియం, ఇరిడియం వేర్ ద పర్సంటేజ్ ఆఫ్ గోల్డ్ ఇస్ లెస్ దాన్ 1% అవి పంపిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వేరే వేరే కంట్రీస్లో చెకింగ్ చేసినప్పుడు వాళ్ళకి కనిపెట్టేది పెలాడియము, రోడియము, ఇరిడియం కనపడుతుంది. దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ గోల్డ్ ఇస్ వెరీ వెరీ లెస్. సో డ్యూటీ కూడా తక్కువ కట్టాల్సి వస్తుంది. అలా వాళ్ళు గోల్డ్ మీద పడే డ్యూటీని అవాయిడ్ చేస్తున్నారు. స్కెచ్ అదిరిపోయింది కదా. సో దట్ ఈస్ అ హోల్ పాయింట్. సో దిస్ స్కెచ్ ఇస్ వెరీ నైస్. సో ఇల్లీగల్ అండ్ ఎవేజన్, ఈ రెండు పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్వెస్టిగేషన్స్ ఎక్కడ చేశారు, గోల్డ్ని ఎట్లా చేస్తున్నారు అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అది కాకుండా దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియన్ ఇండస్ట్రీస్కి మంచి బెనిఫిట్ ఉంటుంది. ఫేర్ ప్రైసింగ్ తగ్గిపోతుంది, డంపింగ్ బై ఫారెన్ ఎక్స్పోర్టర్స్ తగ్గిపోతాయి. దానివల్ల ట్రేడ్ బ్యాలెన్స్ సూపర్గా ఉంటుంది, జాబ్స్ ప్రొటెక్ట్ అవుతాయి, ప్రమోట్స్ ఇండస్ట్రియల్ కాంపిటేటివ్నెస్, వెరీ గుడ్. దానివల్ల ఒక స్ట్రాంగ్ మెసేజ్ టు వయలేటర్స్ విల్ బి మెన్షన్ అండ్ ఇండియాస్ ట్రేడ్ సర్వేలెన్స్ కెపాసిటీ కూడా ఎట్లా ఉందో అనేది క్లియర్గా వేరే ప్రపంచ దేశాలకి తెలుస్తాయి. అది కాకుండా రిటాలియేటరీ మెజర్స్ ఫర్ ట్రేడ్ టెన్షన్స్ విత్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇదొక ప్రాబ్లం. సో మీరు ఇట్లా చేస్తారా, మేము కూడా అట్లా చేస్తామని చెప్పి ఒక రిటాలియేటరీ మెజర్, రివెంజ్ సీక్వెన్స్ స్టార్ట్ అవ్వచ్చు విత్ అదర్ కంట్రీస్. కానీ ఓవరాల్గా ఇలా మనం స్ట్రిక్ట్గా ఉండడం వల్ల మన మేక్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఆత్మనిర్భర్ భారత్ హిట్ అవుతాయి. హిట్ అంటే పాజిటివ్గా. Tightening the HS code classifications, expanding import monitoring as well as reinforcing bilateral trade safeguards is the way forward. ఇలా మనం ముందుకు పోతా ఉండాలా. That is a whole game. Next important topic for today is about the tax bill, new reforms in the tax bill. అవేంటో ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొద్దాం. It's a simple topic, so nothing much to be discussed. Changes ఏంటో చూద్దాం. They are expecting complete repeal అంటే స్టాపింగ్ అండ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో పెట్టినారు. సో దట్ ఇస్ అ మేజర్ పాయింట్. ఇది స్టోరీ లైన్. ఓల్డ్ యాక్ట్ ఎందుకు తీసేస్తున్నారు, కాంప్లెక్స్ అయిపోయింది అండ్ చాలా అమెండ్మెంట్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 60 years వల్ల.
సో ఫైనల్గా ఎట్లాంటివి తీసుకొద్దాం అనుకుంటున్నారు? ఒక సింప్లిఫైడ్, మోడర్న్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ ట్యాక్స్ రిఫార్మ్స్ని తీసుకొద్దాము అని ఓవరాల్ ఐడియా. ఇది అండర్ ఏ లిస్ట్లో ఉంది? ఎంట్రీ 82 యూనియన్ లిస్ట్, ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ అదర్ దాన్ అగ్రికల్చర్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ఆల్రెడీ 285 ప్లస్ సజెషన్స్ ఇవ్వడం జరిగింది. కమిటీ చైర్డ్ బై బీజేపీ బైజయంత్ పాండా. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల inclusive and deliberate law making will be very good. Procedure and integrity will be upheld and parliamentary rules will be upheld. So these are the advantages. ఇది కాకుండా ట్యాక్స్ మనకి ఎవరైనా ట్యాక్స్ కట్టాలంటే చాలా లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. దేర్ ఫోర్ దే ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ సింప్లిఫైడ్ లాంగ్వేజ్ ఒకటి తీసుకొస్తున్నారు. కంప్లైన్స్ బర్డెన్ కూడా తగ్గిపోతుంది. ఈ కాంప్లెక్సిటీ వల్ల హయ్యర్ కాస్ట్ పెరిగింది, ఇన్ఎఫిషియన్సీస్ పెరిగినాయి, ఎస్పెషల్లీ బై ట్యాక్స్ పేయర్స్. సో సింపుల్గా యూఎస్ వాళ్ళు అందుకే ఏం చేస్తారంటే ఇవన్నీ లేకుండా శాలరీ పడంగానే 30% కొట్టి పడేస్తారు ఫస్ట్. మిగతా మీరు ఏమైనా చేసుకుంటారు అని చెప్తారు అనమాట. సో అట్లాంటి ఒకటి సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ తీసుకొస్తే చాలా బాగుంటుంది, అందరికీ మంచిది. సో దీనివల్ల ఏమవుతుందంటే వెన్ ద లాంగ్వేజ్ ఇస్ సింపుల్ అండ్ నార్మల్ పీపుల్ ఆర్ ఆల్సో ఏబుల్ టు అండర్స్టాండ్, అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా ట్యాక్స్ కట్టేస్తారు. Therefore, దానివల్ల tax filing will increase, litigation will decrease, revenue efficiency will increase. Overall గా కంట్రీకి these are all the advantages. So filing will increase, next litigation will decrease, అంటే లొల్లి ఉండదు. అండ్ మోజర్లీ ఇంపార్టెంట్ ఏంటంటే ఓవరాల్ గా ట్యాక్స్ ఎక్కువ మంది కడితే కంట్రీకి మంచి రెవెన్యూ. దట్ ఈస్ హోల్ పాయింట్. సో ఇది మేజర్ పాయింట్స్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్. దానివల్ల అంబిగ్యూయస్ క్లాసెస్ లైక్ రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ ఇట్లాంటివన్నీ తీసేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మోర్ పవర్స్ టు అథారిటీస్. బికాస్ ఇప్పుడు ట్యాక్స్ కట్టాలనుకో, చాలా మంది ఏం చెప్తారంటే అర్థం కాలేదు సార్ ఎట్లా కట్టాలో అంటారు. అదే ట్యాక్స్ సింప్లిఫైడ్ ప్రాసెస్లో ఉందనుకో, అథారిటీస్ కూడా అరే ట్యాక్స్ మనం ఈజీగా చేసినాము, ఎవ్వరికి అర్థమవుతుంది, ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ టు ఫైల్ ట్యాక్స్, నువ్వు కథలు పడకొని అథారిటీస్ కూడా ఒక అథారిటీ వస్తుంది బేసికలీ. సో దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్ ఫర్ అథారిటీస్. అథారిటీస్కి ఇది అడ్వాంటేజ్ అవుతుంది. దీనివల్ల మిస్యూజ్ భయంకరంగా తగ్గిపోతుంది, ఓవర్ రీచ్ భయంకరంగా తగ్గిపోతుంది. కొంచెం ఆర్బిటరీ ఎన్ఫోర్స్మెంట్ అవ్వచ్చు అండ్ రిస్క్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ విత్ ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఆర్టికల్ 275 నో టాక్సేషన్ వితౌట్ లా. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ఈ ట్యాక్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ ఇస్ దీస్ 2 articles. One is article 14 where equality before law should be mentioned, and next one is article 265. You can ఓన్లీ లా మీకు ఎప్పుడు వర్తిస్తుంది అంటే మీరు ట్యాక్స్ కట్టినప్పుడు. మీరు ట్యాక్స్ కట్టకుండా లాని కూడా డిఫైన్ చేసినారు అనుకోండి, మీకు లా పనికిరాదు అని ఇండైరెక్ట్గా చెప్పారు. ఆబ్వియస్గా రూలింగ్ పార్టీ చేస్తుంది కాబట్టి అపోజిషన్ పార్టీస్ వాళ్ళు నో అంటున్నారు. కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ భయంకర ఇంక్రీజ్ అవుతుంది, ఇన్సఫిషియంట్ డిబేట్ ఇంకా అవ్వలేదు. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. సో దీనివల్ల అపోజిషన్ వాళ్ళు గొడవపడుతున్నారు కాబట్టి డిలే జరగచ్చు అండ్ మోడిఫికేషన్ టు ద బిల్ కూడా డిలే జరగచ్చు. దీస్ ఆర్ ఆల్ ద నెగటివ్ పాయింట్స్. సో దీనివల్ల టెన్షన్ బిట్వీన్ స్పీడీ రిఫార్మ్ వర్సెస్ డెమోక్రటిక్ ఓవర్సైట్, ఈ రెండు మధ్యన దేర్ విల్ బి అ ఫైట్. So these are the major important points that you have to collect from this income tax, new restructuring of the income tax bill. So these are the major points. Yes, another important article for today is new chief secretary for Manipur. Already మీకు తెలిసిందే అక్కడ ప్రెసిడెంట్ రూల్ నడుస్తుంది. ప్రెసిడెంట్ రూల్ బేసికల్గా కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్ ఎవ్రీ 6 months ఆఫ్టర్ పార్లమెంటరీ యాక్సెప్టెన్స్ అండ్ ఆల్ దట్. సో పాలిటిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ తెలిసిందే మణిపూర్, మిజోరాం ఈ కంట్రీస్లో ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ అంటే జరుగుతూ ఉంటాయి. దానివల్ల కొంచెం ఇంటర్నల్ సెక్యూరిటీ ఫ్యాక్టర్స్ అండ్ బార్డర్ టెన్షన్స్ చాలా ఎక్కువైపోయినాయి. సో ఈ ప్రెసిడెంట్ రూల్స్ అలా ఎక్స్టెండ్ చేయడం వల్ల మేజర్ రీజన్ అంటే అక్కడ స్టెబిలిటీ రావాలంటే ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ రావాలి. అందుకే సెంటర్ ఈస్ టేకింగ్ ఓవర్ ఆల్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో అది మేజర్ క్లోజ్. సో ఇప్పటికి 3వ ఆయన మే నుంచి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది ప్రెసిడెంట్ రూల్. దిస్ థర్డ్ చీఫ్ సెక్రటరీ వాస్ బీన్ చేంజ్డ్. సో లెట్స్ హావ్ ఎ క్విక్ గ్లాన్స్ ఎట్ ఆల్ ద ఇంపార్టెంట్ పాలిటీ పాయింట్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్. సో first important point చూద్దాం. Punit Kumar Goyal appointed as new chief secretary. Replaces Prashant Kumar Singh, 4th officer since May 2023.
మే, జూన్, జూలై 3 monthsలో నలుగురు 4th. దానివల్ల ఇన్స్టెబిలిటీ ఉందని క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా ఎందుకు చేస్తున్నారు? సెంటర్స్ ఇంటెంట్ టు స్ట్రెంథన్ కంట్రోల్ అండ్ స్టెబిలైజ్ అడ్మినిస్ట్రేషన్. దీస్ ఆర్ ద ఎందుకు ఇదంతా, అసలు ఎందుకు ఇవన్నీ, ఇంత కథ ఎందుకు? బికాస్ ఆఫ్ ఎథనిక్ టెన్షన్స్. ఇది రీజన్. వీళ్ళు కష్టపడి తీసుకురావాల్సిన సొల్యూషన్. ఇదంతా గవర్నమెంట్ ఏ ఆర్టికల్ కింద చేస్తుంది అనేది ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్కి. ఆర్టికల్ 356 ప్రెసిడెంట్ రూల్ 6 months 3 years వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు విత్ పార్లమెంటరీ అప్రూవల్. ఇది మేజర్ పాయింట్ ఫర్ అవర్ ఎగ్జామ్. ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అయితే రాటిఫికేషన్ ప్రతిసారి పార్లమెంటరీ కమిటీ ratified for every 6 months in parliament, currently in effect since February 2013. So ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ratified for every 6 months. సో ఇది మాన్సూన్ సెషన్లో దీని పర్సిస్టెన్స్ ఏంది, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అనేది మాన్సూన్ సెషన్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దిస్ అబౌట్. సో 250 చనిపోయారు ఆల్రెడీ, 60,000+ డిస్ప్లేసర్, అంటే మైగ్రేషన్ ప్రాబ్లం. ఇదంతా ఎందుకు? ఎథనిక్ ఫాల్ట్ లైన్స్ ఇన్ మణిపూర్, అండ్ ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం. మస్తు సార్లు చూసినారు ఇదంతా. దీనివల్ల హ్యుమానిటేరియన్ క్రైసిస్ భయంకరంగా పెరిగింది, సొసైటికల్ డివిజన్స్ భయంకరంగా పెరిగినాయి. సో ఇది డేంజర్. అండ్ ఇవి కాకుండా ఈ గొడవలు జరుగుతుంటే జనం ఎక్కడ ఉంటారు? అక్కడి నుంచి జంప్, దేర్ ఫోర్ డిస్ప్లేస్మెంట్, అనదర్ బిగ్ డేంజర్. ఈ బోత్ కమ్యూనిటీస్తో కుకీ ఇంకా మైటీస్ వాళ్ళ మధ్యన బేసిక్గా గొడవ. సో అది గుర్తుపెట్టుకోండి. కుకీ వర్సెస్ మైథైస్, ఇది ఎథనిక్ కాన్ఫ్లిక్ట్. అది కాకుండా వాళ్ళు కూడా ఉంటారు. ఈ మేజర్గా వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు, మధ్యలో వీళ్ళు కూడా వస్తూ ఉంటారు, అందరు కొట్టుకుని వస్తూ ఉంటారు. అది బేసిక్ ప్రాబ్లం. అది కూడా ఎథనిక్ కాన్ఫ్లిక్ట్. ఏ దేవుడు గొప్ప అని స్టార్ట్ అయింది, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అది కాకుండా మెల్లగా ల్యాండ్, ఆల్ ద ఇంపార్టెంట్ నెసెసిటీ రిసోర్సెస్ మీద ఒక ఆబ్వియస్గా ఒకరికి మంచి జరిగితే ఇంకొకరికి చెడు జరుగుతుంది కదా, అందుకే గొడవ జరుగుతుంది. సో దీనివల్ల అప్రూవల్ టు ఎక్స్టెండ్ గర్ల్స్ డిప్యుటేషన్ టిల్ August 27, ఇంటర్ క్యాడర్ డిప్యుటేషన్ అండ్ సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ అండర్ ఆర్టికల్ 355 కింద ఇది చేయడం జరుగుతుంది. ఫెడరల్ పుష్ ఫర్ ఆర్డర్ బట్ రైజెస్ కన్సర్న్స్ ఓవర్ సెంటర్ స్టేట్. సో సెంటర్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా సెంటర్ స్టేట్ మధ్యన ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని జాగ్రత్త పరచడానికి హైవేస్ 2 as well as 37 బ్లాక్ అయిపోయి ఉన్నాయి ప్రస్తుతానికి. వ్యాలీ ఈస్ కంప్లీట్లీ కట్ ఆఫ్ ఆఫ్ మైథీస్ ఫ్రమ్ ఎసెన్షియల్ సప్లైస్. అది మేజర్ ప్రాబ్లం, ఇది బిగ్ ప్రాబ్లం. ఇది దానివల్ల ఫుడ్ గాన్, మెడిసిన్ గాన్, ఎకనామిక్ డిస్రప్షన్ గాన్, అండ్ ఫైనల్లీ ఎథనిక్ ఐసోలేషన్ భయంకరంగా జరుగుతుంది. ఇది రిజల్ట్. ఇలా ఒక గ్రూప్ని తొక్కేయడం వల్ల ఎథనిక్ ఐసోలేషన్ భయంకరంగా జరుగుతుంది. సో దీనివల్ల అన్రెస్ట్ భయంకరంగా ఇంక్రీజ్ అవుతుంది అండ్ క్రైసిస్ డైమెన్షనల్గా ఇంటర్నేషనలైజ్ అవుతుంది. అంటే ప్రపంచాన్ని అందరూ తెలుస్తుంది, ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, ఇండియా ఏం చేస్తలేదు, గవర్నమెంట్ స్ట్రాంగ్గా లేదని ఇండైరెక్ట్గా మనం చెప్తున్నట్టు ఉంటుంది అన్నమాట. So these are the major problems, right? So the next most interesting topic from today's newspaper is new NCERT textbook explains colonial powers stole India's wealth. అయితే దీంట్లో ఆల్రెడీ దీని మీద చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్స్, వీడియోస్ ఉన్నాయి. శశి థరూర్ గారు చెప్పారు, తర్వాత ఆవిడ పేరేంటి, ఫస్ట్ పోస్ట్ దట్ లేడీ ఆల్సో హాస్ డన్ అ బ్యూటిఫుల్. వీళ్ళందరూ యూకేకి పోయి పెద్ద గ్రూప్ డిస్కషన్ అవుతుంది, దాంట్లో ఇచ్చి పడేస్తారు మొత్తం అంతా. బ్రిటన్ వాళ్ళు ఎంత గలీజ్ గాలో, మీరు ఎంత మా దగ్గర నుంచి కొట్టేసినారు, $trillions, $250 trillion వర్త్ మన దగ్గర నుంచి స్వాహా చేశారు ఈ బ్రిటన్ వాళ్ళు మనల్ని సివిలైజ్ చేద్దామని అనుకున్నారు. సో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో చాలా ఏళ్ళ వరకు బ్రిటన్ వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళు మనకి సివిలైజేషన్ నేర్పించినారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో అవన్నీ అబద్ధాలని తీసేసి నిజాలు మాట్లాడడం జరిగింది. సో
వాళ్ళు మనకు చేసిన దానికంటే మన దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిపోయినవి చాలా ఉన్నాయి అని ఇండైరెక్ట్గా టెక్స్ట్ బుక్స్ వచ్చే జనరేషన్కి నిజమేంటో తెలియాలని చెప్పేసి ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మీద చాలా ఫోకస్ పెట్టారు. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో దిస్ ఎన్సీఆర్టీ స్టఫ్ ఇస్ అ బ్యూటిఫుల్ డైమెన్షన్. సో లెట్స్ లుక్ ఎట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ యువర్ యూపీఎస్సీ. సో ఎట్లా చేస్తారు? స్టోలెన్ వెల్త్ ఫ్రమ్ ఇండియా, విల్ డ్యూరాంట్ డిస్క్రైబ్స్ బ్రిటిష్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి కొలోనియల్ ప్లండర్ చేయడం జరిగారు. అంటే 1883లో మనకు తెలిసిందే అక్కడ ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయింది. దానికి పనులు కావాలి, చీప్ రా మెటీరియల్ కావాలి, అండ్ ఫైనలీ ఒక కాలనీ కావాలి. ఇవన్నీ ఎందుకంటే కొనుక్కోవాలంటే వాళ్ళ దగ్గర డబ్బు లేవు కాబట్టి ఇండియాని ఆక్యుపై చేయడం జరిగింది. వాళ్ళ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ఇక్కడ నుంచి రా మెటీరియల్ సప్లై అయింది ఫైనల్గా, అండ్ సప్లై చేసిన గూడ్స్ని మళ్ళీ ఇండియా బికేమ్ ద మార్కెట్ ఆల్సో. సో బోత్ ఫర్ రా మెటీరియల్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ మార్కెట్, Britain people have colonized India and literally screwed everything from India and sucked everything out of India. So, old imperial narrative cross chesesi, exploitative colonialism, this is the word that you have to use. Exploitative colonialism, the major point. దీని వల్ల చిన్న పిల్లలకి హిస్టారికల్ అవేర్నెస్ పెరుగుతుంది, justice based learning jarugutundi, especially in the young minds. So these are the advantages of changing that, of introducing that lesson. So the textbook, what does it include? Disclaimer that historical events should not fuel prejudice. Ante partiality atlantivi em lekunda unnadi unnatuga cheppడం, నిజం బయటకు రావాలి, అది స్టూడెంట్స్ కి తెలియాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఆర్టికల్ 51AH సైంటిఫిక్ టెంపర్ హ్యూమనిజంని మనం పాటిస్తున్నట్టు అండ్ సెక్యులర్ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా అప్హోల్డ్ చేస్తున్నట్టు. సో దిస్ ఈస్ ద మేజర్ పాయింట్. మనకి ప్రిలిమ్స్కి బాగా పనికొచ్చే పాయింట్ ఇది. సో ప్రిలిమ్స్కి హైలైట్లీ వెరీ ఇంపార్టెంట్. సో స్కోప్ వెరీ హై ఇది ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో అందుకే ప్లీజ్ రిమెంబర్. దీనివల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లలకి ఫస్ట్ నుంచి కూడా హిస్టరీ చదువుతున్నప్పుడు ఒక క్రిటికల్ థింకింగ్, ఎందుకు ఇట్లా బిటర్ రోల్ చేశారు, ఇండియా ఎందుకు ఇట్లా రియాక్ట్ అయింది, మన దగ్గర నుంచి వాళ్ళు కొట్టుకోవాల్సిన అవసరం ఏముంది, మన వాళ్ళు ఎట్లా ఇచ్చారు, ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్ ప్యాటర్న్స్ విల్ స్టార్ట్ ఇన్ ద స్టూడెంట్స్ మైండ్. అండ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అయిన మీరు, ఆల్ ద సీరియస్ ఆస్పిరెంట్స్ ఎన్సీఆర్టీ చదువుతున్నప్పుడు ఎంత క్రిటికల్ థింకింగ్ చేస్తున్నారో కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో దీనివల్ల క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది, నేషనల్ యూనిటీ ఆల్సో ఇంక్రీజెస్. సెన్సిటివ్ హిస్టారికల్ ఇష్యూస్ చదివినప్పుడు ఇవన్నీ మనకి భయంకరంగా ప్రమోట్ అవుతాయి. సో ప్రమోట్స్ క్రిటికల్ థింకింగ్ అండ్ నేషనల్ యూనిటీ వైల్ స్టడీయింగ్ దీస్ సెన్సిటివ్ హిస్టారికల్ టాపిక్స్. దట్ ఇస్ ఎ మేజర్ పాయింట్. అయితే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ బై గ్రేట్ పీపుల్, Utsa Patnaik's data shows Britain extracted 45 trillion from India from 1765 to 1938. Trillion. Laksha kotlu. Swaha. Which is, ఇక్కడ చూడండి, 13 times Britain's GDP. ఇంత కొట్టేసరిలో, అందుకే చాలా ఇంపార్టెంట్. దీనివల్ల వెల్త్ డ్రైన్, కొలోనియల్ ఎక్స్ట్రాక్షన్ హ్యాస్ ఇంక్రీస్డ్ అండ్ ఎకనామిక్ సబ్జుగేషన్ ఇండియన్స్ మీద చేశారు. సో దీస్ ఆర్ ఆల్ ది ఇఫెక్ట్స్. మనం మెన్షన్ చేయాల్సింది బేసిక్గా వెల్త్ డ్రైన్ అయిపోయింది, మొత్తం స్క్వీజ్ అవుట్ చేశారు. తర్వాత కొలోనియల్ ఎక్స్ట్రాక్షన్, సో మన రా మెటీరియల్స్ అవన్నీ వాళ్ళు తీసుకుపోయినారు. అండ్ ఫైనల్లీ ఇవన్నీ మన దగ్గర ఏం లేకపోవడం వల్ల మనం పూర్ అయిపోయాం. దానివల్ల ఎకనామిక్ సబ్జుగేషన్, అంటే తొక్కేశారు ఎకనామికల్గా. దానివల్ల ఎకనామిక్ జస్టిస్ అండ్ రిపరేషన్స్, అంటే ఎకనామికల్గా జస్టిస్ ఎట్లా వస్తుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి. దానివల్ల ఫిజికల్ లిటరసీ భయంకరంగా పెరుగుతుంది, ఎస్పెషల్లీ ఇన్ హిస్టారికల్ కాంటెక్స్ట్. సో హిస్టారికల్ కాంటెక్స్ట్లో ఫిజికల్ లిటరసీ విల్ గ్రో. సో డీబంక్స్ ద క్లెయిమ్ దట్ బ్రిటిష్ బిల్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ అ గిఫ్ట్ అని ఎవరైతే అనుకుంటున్నారో అదంతా పెద్ద నాన్ సెన్స్ అని క్లియర్గా దొరుకుతుంది. అండ్ వాళ్ళు ఎవరైతే కట్టారో రైల్వేస్ కానీ బ్రిడ్జెస్ కానీ, అవన్నీ ఎవరి పైసలతో కట్టినారు, మనం ఇచ్చిన పైసలతో వాళ్ళు కట్టినారు.
కానీ ప్రపంచానికి ఏమనుకుంటున్నారు, బ్రిటనే వెళ్ళి ఇండియాని బాగు చేసింది అనుకున్నారు. అదంతా పెద్ద నాన్ సెన్స్. అది మన డబ్బులు తీసుకుని వాళ్ళు తీసుకోవాల్సినంత తీసుకుని మిగిలిపోయిన చిల్లర డబ్బులతో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి బ్రిటన్ మిమ్మల్ని ఫుల్గా సివిలైజ్ చేసినారని చాలా కథలు పడ్డారు. అట్లా 200 మన వాళ్ళు నమ్మినాం. అది ప్రాబ్లం. దీనివల్ల ప్రాజెక్ట్స్ లైక్ రైల్వేస్ అండ్ టెలిగ్రాఫ్స్ ఫర్ ఇంపీరియల్ ఎక్స్ప్లాయిటేషన్ వర్ నాట్ ఫర్ ఇండియన్ వెల్ఫేర్. వాళ్ళు రైల్వేస్ కట్టారు. ఎందుకు కట్టారు? ఇక్కడి నుంచి సరుకు బ్రిటన్కి తీసుకోవాలంటే రైల్వేస్ ఒకటే దారి. సో అందుకే ఇండియన్ పీపుల్ని వాడుకుని ఫర్ నో కాస్ట్ ఆర్ లో కాస్ట్ ఇండెంచర్డ్ లేబర్స్ అంటారు. సో తక్కువ కాస్ట్కి మస్తు పని చేయించి కూలీ పనులు బాగా చేయించుకుని రైల్వేస్ కట్టించి మీ గురించే రైల్వేస్ కట్టామని చెప్పారు. కానీ రైల్వేస్ ఎందుకు కట్టారు వాళ్ళు? మీకు తెలిసింది వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈ రా మెటీరియల్ అక్కడ తీసుకెళ్ళాలంటే రైల్వేస్ వాళ్ళందరినీ వాడరు. ఈ అఫీషియల్స్ అందరూ మంచి క్లాస్ క్యాబిన్స్లో కూర్చుని మనకేమో మన జనాలకేమో లోకల్ కంపార్ట్మెంట్లో గుస్సా చేసి పడేసినారు. అది మేజర్ పాయింట్. దానివల్ల కొలోనియలిజం యాజ్ అ ప్రాఫిట్ సెంట్రిక్ థింగ్ అని అర్థమవుతుంది అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ సివిలైజేషనల్ అని కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద రిజల్ట్. అట్లాంటి టెక్స్ట్ బుక్స్ చదవడం ఏం తెలుస్తుంది అంటే బ్రిటన్ వాళ్ళు మనకి ఏం చేయలేదు, మనమే బ్రిటన్ వాళ్ళకి చేసినాము. వాళ్ళు ఈ రోజు బ్రిటన్ వాళ్ళు మాత్రం డెవలప్డ్ కంట్రీగా ఉన్నారు అంటే బేసిక్గా మన డబ్బులు కొట్టేసినారు కాబట్టి. అది మేజర్ పాయింట్. బేసిక్గా మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే బ్రిటిష్ ట్రైబ్ అనేది పెద్ద బార్బారిక్ ట్రైబ్. అది వాళ్ళకి ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఫుడ్ బెడ్ ఏం దొరికేది కాదు. అందుకే వాళ్ళు సూట్లు గిట్లు వేసుకుంటారు పిచ్చోళ్ళగా. మనమేమో ప్రశాంతమైన క్లైమేట్లో పెరిగితే మనకు అవసరం పడలేదు. సో మనమేమో అతిథి దేవో భవ అనే కాన్సెప్ట్లో బాగా ఉన్నాం అప్పట్లో. సో వీళ్ళు అతిథులుగా వచ్చారు, మనకేమో అట్టలు అతి వేసి జంప్ కొట్టేసినారు. మన వాళ్ళేమో ఆలాలే మన వాళ్ళే కొట్లాడుకుంటారు. కింగ్స్ అందరు కొట్లాడుకున్నారు. బ్రిటన్ వాళ్ళు వచ్చినారు, ఒక కింగ్ని హెల్ప్ చేసినారు. ఆ కింగ్ వాళ్ళ అడ్వైస్ తీసుకోవడం మొదలెట్టాడు. వేరే కింగ్ని ఆక్యుపై చేసినారు. ఆ కింగ్ కూడా వీళ్ళ అడ్వైస్ తీసుకోవడం మొదలెట్టారు. అట్లా ఆల్మోస్ట్ ద హోల్ కంట్రీని వాళ్ళు కాలనైజ్ చేసినారు. మన డబ్బులు, మన రిసోర్సెస్, మన రా మెటీరియల్స్, మన పోయిన డైమండ్లు, మన గోల్డ్ అంత స్వాహ. ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా ఏమి ఇచ్చారు? ఇండియాని మాత్రం సివిలైజ్డ్గా ఉందంటే అదంతా ఓన్లీ బికాస్ ఆఫ్ బ్రిటన్ అని చెప్పారు. కానీ వాళ్ళు పచ్చి దొంగలు. దే ఆర్ బ్లడీ థీవ్స్ ఓన్లీ. అండ్ దే డిడ్ దిస్ స్టీలింగ్ ఫర్ లైక్ 200 years. లిటరలీ ప్లండర్డ్ ద హోల్ కంట్రీ. సో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మనం టెక్స్ట్ బుక్లో మనం చదువుకునేది ఏంది? బ్రిటన్ వాళ్ళు వచ్చారు, సివిలైజ్ చేశారు, రైల్వేస్ కట్టారు, బ్రిడ్జ్ కట్టామని చెప్పాం. అదంతా నాన్ సెన్స్. అదంతా మన పైసలు తీసుకుని దాంట్లో 90% వాళ్ళు దుబ్బేసి రిమైనింగ్ 10% రైల్వేస్ ఇవన్నీ కట్టి మళ్ళీ ఆ రైల్వేస్ ఆ బ్రిడ్జెస్ కూడా వాళ్ళకి పనికొచ్చేటట్టు వాడుకోవడం జరిగింది. ఇది ఓవరాల్ స్టోరీ. సో ఈ నిజం వచ్చే జనరేషన్స్కి తెలియాలి. ఎందుకంటే ఇండియా విల్ రైజ్ as a సూపర్ పవర్. అప్పుడు బ్రిటన్ వల్ల మనం సూపర్ పవర్ అయ్యాం అనే ఫీలింగ్లో మన వాళ్ళు ఉండకూడదు. బ్రిటన్ వాళ్ళు మన డబ్బులు దబ్బేసినారు. దే లిటరలీ స్టోల్ ఫ్రమ్ అస్ అండ్ వీ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. సో వచ్చే జనరేషన్ వాళ్ళకి ఏం తెలవాలంటే ఇండియా సూపర్ పవర్ అయినప్పుడు గట్టిగా మాట్లాడితే ఆ దొంగల్ ఈరోజు ఆ కంట్రీ ఉందంటే మన వల్లనే. ఇండియా ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ బ్రిటన్. బ్రిటన్ ఈజ్ సర్వైవింగ్ బికాస్ ఆఫ్ ఇండియన్ రిసోర్సెస్. దట్ ఈస్ వాట్ ద హోల్ వరల్డ్ హ్యాస్ టు నో. So, and the coming generation. Therefore, this topic inclusion into the NCERT textbooks is a super thing. So, new chapters like Rise of Marathas, very specific mention cheyadam jarigutundi. So, the British didn't rescue India from Mughals, but defeated the Marathas. This is major point. Deen valla decentralizes power narrative, very good, and revives regional histories, very good. So, these are all some interesting points. Deen valla balance in India's historical memory and boosts youth for cultural pride. This is final advantage. So cultural pride అనేది వెరీ ఇంపార్టెంట్. మన దేశం ఎక్కడి నుంచి వచ్చింది, రూట్స్ ఏంటిది, మనం ఎన్ని సహించాము అనేది వచ్చే జనరేషన్స్ తెలవాలి. సో దట్ ఈస్ ద ఓవరాల్ ఎసెన్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ దీస్ న్యూ చాప్టర్స్ ఇన్ దిస్ NCERT టెక్స్ట్ బుక్స్. So I hope all of you have understood. PDFs will be provided to you. అన్ని ప్రొవైడ్ చేసి ఉంటాయి. మీరు చూడాల్సిందంటే వీడియో చూడండి, PDF చదవండి. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని స్టార్ పెట్టుకోండి, రివైజ్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్లో సూపర్గా మార్క్స్ వస్తాయి. సో గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్. Shaman Padikulla signing off. Bye-bye.